ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఈరోజు జరిగింది. లోకేష్ బాబు గారికి నేను మంత్రిగా, తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా కాకుండా ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ సమాజానికి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది, ఈ సమాజానికి అత్యంత ఉపయోగపడమైనటువంటిది విద్య. విద్య సరిగా అందించాలి, అందులో ప్రభుత్వ పరంగా విద్యను ముందుకు తీసుకెళ్లాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగానే మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు 96లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి, విద్య యొక్క ప్రాముఖ్యతను గురించి ఆ రోజే మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి హ్యాబిటేషన్లో 5 ఇళ్ళున్నా, 10 ఇళ్ళున్నా, 15 ఇళ్ళున్నా కంపల్సరిగా పాఠశాల ఉండాలి. ప్రతి 2 కిలోమీటర్లకి ఒక యూపీ స్కూల్ ఉండాలి. ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలి. ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి. ప్రతి రెవెన్యూ డివిజనల్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈ రాష్ట్రంలో అమలు చేసిన విషయం మనందరికీ తెలుసు. దురదృష్టవశాత్తు ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి, కనీసం పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు 10 మందితో ఆలోచన చేయలేకుండా ఒక చెత్త డెసిషన్ తీసుకొని 117 జీవో తెచ్చారు. ఆ రోజే నేను చాలాసార్లు చెప్పాను, అయ్యా ముఖ్యమంత్రి, నువ్వు వ్యాన్లకు డబ్బులు పెట్టి మేము అడగలేదు, ఇంటింటికి తెచ్చి బియ్యం ఇస్తున్నావు. ఊర్లో ఉన్నటువంటి పిల్లవాడు ఊర్లో చదువుకుంటే వాడికి తీసుకెళ్ళి 5 కిలోమీటర్లు పైబడి కాలువలు దాటించి స్కూళ్ళకి పంపిస్తున్నావు. నీకు అసలు అవగాహన ఉందా, ఆలోచన ఉందని మేము ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిని పెట్టేశారు. మేము ఎన్నికల్లో స్పష్టంగా ఎన్డీఏ మాటిచ్చింది, మేము రేపు అధికారంలోకి వస్తే స్పష్టంగా 117 జీవో రద్దు చేస్తాం. 2019కి రాష్ట్రంలో విద్యా విధానం ఎలాగుందో ఆ విధంగా తీసుకొస్తామని మాటిచ్చాం. ఈ మధ్యకాలంలో మీ మీడియాలో దీనివల్ల ఇంకా స్కూల్స్ మూసేస్తున్నారని, సరిగా దీని మీద అవగాహన లేదని, పైన ఒక రకంగా, రాజకీయ నాయకులు ఒక రకంగా, కింద అధికారులు ఒక రకంగా ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల దీని మీద కన్ఫ్యూజ్ వస్తే ఈరోజు మా యువనేత విద్యాశాఖ మంత్రి అందరు ఎమ్మెల్యేలకు పిలిచి, విద్యాశాఖ ఉన్నతాధికారులందరినీ పిలిచి 3 గంటల సేపు సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఒక్క స్కూలు కూడా మూతపడదని స్పష్టంగా ప్రభుత్వం తరపున హామీ ఇస్తున్నాం. ప్రతి ఊర్లో ఒక స్కూల్ ఉంచుతాం. ఎవరైనా అంగీకారం తెలియజేసి మా పంచాయతీలో ఒక మోడల్ స్కూల్ పెట్టుకొని మేము ఇంకా మా స్కూల్ని అభివృద్ధి చేసుకుంటామని ఆ పంచాయతీలో ఉన్నటువంటి అందరూ స్కూల్ కమిటీ చైర్మన్స్ పంచాయతీ సమావేశం పెట్టుకొని నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్నే మేము అమలు చేస్తాం తప్ప ఇందులో మంత్రిగా మా ప్రమేయము, అధికారుల ప్రమేయం ఉండదని స్పష్టంగా చెప్పాం. స్కూల్స్ అన్నీ కూడా వస్తాయి. 20 మంది పిల్లలుంటే కంపల్సరిగా స్కూల్ ఉంటుంది, ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. 45 మంది పిల్లలుంటే ఒక మోడల్ స్కూల్ వస్తుంది. మోడల్ స్కూల్లో ఒక హెడ్ మాస్టరు, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండి దాన్ని కూడా మేము చేస్తాం. ఒకవేళ పంచాయతీ వాళ్ళు అంగీకరించి వాళ్ళ పంచాయతీలో స్కూల్ పెట్టుకుంటే ఏదైనా హ్యామ్లెట్ విలేజ్ నుంచి ఆ స్కూల్కి వెళ్తే ఒక సంవత్సరానికి 6,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా ఇచ్చి ఆ స్కూల్ని బలోపేతం చేయాలని ఈరోజు ఒక నూతన విధానంతో ఈ వ్యవస్థని తీసుకెళ్లాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం.
ఇది ఒక శుభ పరిణామం. మళ్ళీ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలంటే పేదవాళ్ళు చదువుకున్న పాఠశాల. ఏదైతే తల్లికి వందనం ఉందో రేపు స్కూళ్ళు తెరిచే లోపే ఇచ్చిన మాట ప్రకారం నీలాగా తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఒక్కరికే ఇచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎత్తేసి 13,000 ఇచ్చి ప్రజలకి మోసం చేసే నాయకుడు పార్టీలు కాదు. ఇచ్చిన మాట ప్రకారం 15,000 రూపాయలు రేపు స్కూళ్ళు తెరిచే నాటికి ఇచ్చి ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా ఈరోజు తల్లికి వందనం కింద డబ్బులేసి స్కూళ్ళు తెరిచి ఒక పండగ వాతావరణం చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క నిర్ణయం. అది అమలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. Please subscribe to Leo News for more videos.